ఒక బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ని ఇవాళ లాంచ్ చేస్తున్నారని ఖచ్చితంగా నేను చెప్పడమే కాదు, మీలో చాలా మందికి కూడా ఈ ఫీలింగ్ ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే వ్యూ చూస్తుంటే ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో, ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రపంచం అంతా పరుగులు పెడుతోంది ప్రశాంతత కోసం. సో ఇట్లాంటి అంటే ఈ కాంక్రీట్ జంగల్ నుంచి, రణగణ ధ్వనుల నుంచి బయటపడాలి అంటే ఇటువంటి ప్లేసుల్లోనే ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. మరి ఇక్కడ రాదా ఇటు డెవలప్మెంట్ అంటే వస్తుంది, కొంచెం టైం పట్టినప్పటికీ ఆ టైం అంతా కూడా మనం ప్రశాంతవంతమైనటువంటి జీవితాన్ని ఆస్వాదించే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఒక పీస్ఫుల్ లైఫ్ అనేది ఖచ్చితంగా ఉంటుందని నమ్మచ్చు. ఎందుకు అంటే ఈ వెంచర్ టోటల్గా 100 acresలో డిజైన్ చేసినటువంటి ఒక ప్రాజెక్ట్. కానీ ఇప్పుడు ప్రస్తుతం phase 1లో 54 acresతో రేరా అండ్ HNDA అప్రూవ్డ్ వెంచర్గా ప్రాజెక్ట్ని తీసుకొచ్చారు స్రిగ్ధా గ్రూప్. డెవలప్మెంట్స్ వైజ్ చూసుకున్న రెసిడెన్షియల్ ప్రాజెక్ట్గా ఇది రాబోతోంది. కాబట్టి రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ అవ్వటం అనేది చాలా సులభతరం. ఎందుకంటే కనుచూపు మేరల్లో మనకి ఇళ్ళు కనిపిస్తున్నాయి. మామూలుగా రియల్ ఎస్టేట్ రంగంలో మనం చూస్తాం, అదిగదిగో RRR ఉంది, ఇదిగిదిగో ఇక్కడేదో ఉంది అని చెప్పి ప్లాట్స్ అమ్మేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ వీళ్ళు ఎవ్వరు ఏమి చెప్పనవసరం లేదు, మన కళ్ళకి అన్నీ కనపడుతున్నాయి. RRR ఈ వెంచర్కి ఆనుకునే ఉండటం అనుకోవచ్చు, హైవేకి ఆనుకునే ఉంది ఈ వెంచర్ అనుకోవచ్చు. అలాగే మన కనుచూపు మేరల్లో ఇళ్ళు కూడా ఉన్నాయి. అలాగే స్వర్ణగిరి ఆలయానికి, యాదాద్రి ఆలయానికి మధ్యలో ఉంది ఈ ప్రాజెక్ట్. సో ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఎన్నెన్నో హైలైట్స్. సో మరొక్కసారి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ సాదర స్వాగతం పలుకుతూ గట్టిగా చప్పట్లతో స్రిగ్ధా గ్రూప్ CMD గారికి వెల్కమ్ చెప్దాము. ప్లీజ్ వెల్కమ్ అండి. ఇది ఆయన ఒక వన్ ఆఫ్ ద డ్రీమ్ ప్రాజెక్ట్స్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సుమారు నేను విన్నది 9 ఏళ్ల నుంచి కూడా ఈ ప్రాజెక్ట్ని ఇలా లాంచ్ చేయాలి అని ఆయన ఒక చిన్న బేబీని ఎలా అయితే కాపాడుకుంటామో అలాగే ఈ ప్రాజెక్ట్ని, ఈ ల్యాండ్ని ఎక్వైర్ చేయడం కానీ, ల్యాండ్ని డెవలప్ చేసే విషయంలో కూడా మనం చిన్నపిల్లలకి ఎలా అయితే వాల్యూ ఇచ్చి ఎంత ప్రేమగా మనం పెంచుతామో అలాగే దీన్ని చూసుకున్నారు అని విన్నాను. చాలా చాలా సంతోషం. సో ఆంజనేయ స్వామి అనుగ్రహం ఆయన మీద, అలాగే ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళ మీద కూడా పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గెస్ట్లందరినీ కూడా వేదికని అలంకరించవలసిందిగా కోరుతున్నాము. జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుతున్నాం. ఒక బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ని అయితే ఖచ్చితంగా డిజైన్ చేశారు. సో ముందుగా లొకేషన్ హైలైట్స్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి కేవీ రెడ్డి గారు. ఎందుకంటే ఎవరు ఇన్వెస్ట్ చేయాలన్నా కనెక్టివిటీని ఖచ్చితంగా చూస్తారు. కనెక్టివిటీ ఎలా ఉంది, ఈ లొకేషన్ పరిసర ప్రాంతాల్లో ఏమేమి ఉన్నాయి డెవలప్మెంట్స్ అనేది ఖచ్చితంగా చూస్తారు. ఒకసారి ఈ పాయింట్ మీద మీరు అడ్రస్ చేయవలసిందిగా కోరుతున్నాం. సో వెల్కమ్ టు దిస్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ భువన హిల్స్ బై స్రిగ్ధా. సో మేడం, ఈ లొకేషన్కి సంబంధించి భువనగిరి టౌన్ ఈజ్ నోన్ యాజ్ ద టెంపుల్ టౌన్. సో మీరు చాలాసార్లు వచ్చింటారు భువనగిరి మీదుగా యాదగిరిగుట్ట అండ్ రీసెంట్లీ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ విజిట్ చేసి ఉంటారు అండ్ Ratnagiri temple also. As far as the location is concerned, this is very near to Hyderabad, very near to International Airport. It's close to 65 kilometers from International Airport. And Uppal Ring Road nu chuste, it is just 45 kilometers. And Outer Ring Road exit number 9, Gatkesar,
ఇట్ ఈస్ జస్ట్ 20 కిలోమీటర్స్. లొకేషన్ సంబంధించి మీరంతా ఆన్ ద వే హైదరాబాద్ నుంచి వస్తూ ఉంటే ఎయిమ్స్ హాస్పిటల్ ఈస్ వెరీ నియర్ బై. ఇట్ ఈస్ జస్ట్ 10 kilometers ఫ్రమ్ హియర్. లొకేషన్ హైలైట్స్ అలాగే ప్రాజెక్ట్ డీటెయిల్స్ కూడా ఒక్కసారి ప్రేక్షకులకి. దిస్ ఈస్ అన్ టోటల్ 54 acres విత్ ఆల్ అప్రూవల్స్. సో HMDA అప్రూవల్ కూడా మనకి 1.5 year బ్యాక్ వచ్చింది. అండ్ ఇట్ ఈస్ RERA ఆల్సో లాస్ట్ ఇయర్ August. సో దిస్ ఈస్ లాంచ్డ్ విత్ ఆల్ అప్రూవల్స్. దట్స్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. సో ఎవ్రీ ప్రాజెక్ట్ స్రిగ్ధా అనౌన్స్ చేసేదన్నీ కూడా మనకి అప్రూవల్స్ తర్వాతే. సో దిస్ కమ్స్ అండర్ HMDA లిమిట్స్ అండ్ HMDA అప్రూవల్ అండ్ RERA వచ్చిన తర్వాతే మినిమం ఎంట్రీ పాయింట్స్ అండ్ మినిమం డెవలప్మెంట్స్ తర్వాత ఓపెన్ టు పబ్లిక్ లాంచ్ చేద్దామని టుడే వీఆర్ లాంచింగ్ దిస్ ప్రాజెక్ట్. సంబంధించి అవుట్ ఆఫ్ 54 acres మీరందరూ స్ట్రైట్గా చూస్తే హియర్ అబౌట్ ఇన్ 3 acres, క్లోజ్ టు 3 acres. సో దెర్ ఇస్ ఎ పార్క్ ఆన్ హిల్ టాప్. ఇట్ ఈస్ క్లోజ్ టు 280 feet high ఫ్రమ్ ద బేస్ గ్రౌండ్. సో ఎంటైర్ ఎలివేటెడ్ ప్లేస్లో ఉంది. దిస్ ప్రాజెక్ట్ ఈజ్ ఇన్ ఎలివేటెడ్ ప్లేస్ అండ్ 2.5 acres పార్క్. పైకి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉంటుంది ఫ్రమ్ ద 100 feet రోడ్ తర్వాత. అండ్ ఆన్ ద 2.5 acres సో వీఆర్ గివింగ్ సో మెనీ ఫెసిలిటీస్ లైక్ చిల్డ్రన్ పార్క్ అండ్ సీనియర్ సిటిజన్ పార్క్. So very good facilities are being provided at park. 40 and 60 feet road. Total entire layout will be with the CC roads and underground electricity connection. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ముందుగా వెల్కమ్ నోట్ ఇవ్వాల్సింది మన DRR గారు. సార్ గట్టిగా చప్పట్లతో సార్కి వెల్కమ్ చెప్దాం. ప్లీజ్ వెల్కమ్ సార్. హైదరాబాద్లో ఎన్ని రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఉన్నాయో ఐ గెస్ మనకు చెప్పకపోయినా వాళ్ళ దగ్గర న్యూస్ వెళ్తుంది, అందరూ ఒకసారి విజిట్ చేస్తారు. ఇక్కడ ఒక హై రైజ్ ప్రాజెక్ట్ ఎలా డెవలప్ చేయాలనో దిస్ విల్ బీ వన్ ఎగ్జాంపుల్. ఒక స్టాండర్డ్ సెట్ చేస్తుంది ఈ ప్రాజెక్ట్. సో అంత పెద్ద ప్రాజెక్ట్ ఇది. యాజ్ అ సిగ్ధా ఫ్యామిలీ వీ ఆల్ ఫీల్ ప్రౌడ్ అండ్ లక్కీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్. ఈ ప్రాజెక్ట్ గురించి ఇందాక కేవీ రెడ్డి గారు చెప్పారు. ఐ విల్ నాట్ రిపీట్ అబౌట్ దట్. కానీ యాజ్ ఎ సేల్స్ టీమ్ ఇక్కడ మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ పార్ట్ ఆఫ్ సేల్స్ టీమ్ అండ్ కస్టమర్స్ ఆల్సో ఆర్ దేర్. అవర్ ప్రామిస్ 6 monthsలో ఇది ఫినిష్ చేయాలి. టుడే ఇవాళ లాంచ్ చేసామంటే వీ హ్యావ్ కిక్ స్టార్టెడ్. ఇవాళ నుంచి ఇండికేషన్ దెన్ వీ షుడ్ బీ ఇన్ ద మార్కెట్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ దిస్ ప్రాజెక్ట్. ఎందుకంటే టు అవర్ నోన్ పీపుల్ మనం ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పలేదు అంటే వాళ్ళకి నష్టం చేసిన వాళ్ళం అవుతాము. తర్వాత వాళ్ళు ఈ ప్రాజెక్ట్ చూసి మనల్ని అంటారు, నాకెందుకు చెప్పలేదు బాబు మీరు ఇదనేసి. ఇంత మంచి ప్రాజెక్టు మిస్ అయ్యానే అని బాధపడతారు. లేట్ అయిన వాళ్ళు కూడా, ఎవరైతే లేట్ అయ్యారో వాళ్ళు కూడా చాయిస్ ఉండదు. మామూలు ప్రాజెక్టులో ఎక్కడ తీసుకున్నా ఒకటే, కానీ ఈ ప్రాజెక్ట్లో వీఆర్ కాలింగ్ బంజారా హిల్స్ ఆఫ్ ద ఈస్ట్. నెక్స్ట్ ప్రెసిడెంట్ సేల్స్ హేమచంద్ర గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. హేమచంద్ర గారు ప్లీజ్ వెల్కమ్. మీ టీం గురించి అలాగే సేల్స్ గురించి వీటి గురించి ఒక్కసారి. Good afternoon everyone. Firstly, thank you and warm welcome to this wonderful place. A big round of applause for yourself for making to this place. నార్మల్గా ఏమంటామంటే లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ ది ఆపర్చునిటీస్ దట్ కమ్ ఆన్ యువర్ వే అండ్ ది చాయిసెస్ యూ మేక్. నౌ ది చాయిస్ ఆఫ్ కమింగ్ హియర్ ఈజ్ ఎ చాయిస్ యూ మేడ్ విచ్ ఈజ్ ఓన్లీ గోయింగ్ టు మేక్ అస్ ఆల్ విన్నర్స్. One more round of applause. Okay, sales team antuntaru. Sales, I mean, I would say more than sales team. Like, you know, there are ambassadors of peace. There are ambassadors of financial advisors who give financial planning. Alage, me and my entire team, we are a unit. We believe in supporting the customers in making a right choice. ఇన్వెస్ట్మెంట్ చేసేప్పుడు మార్కెట్లో రకరకాలుగా రాంగ్ ప్రాక్టీసెస్ రియల్ ఎస్టేట్లో చాలా జరుగుతున్న టైంలో వారికి సరి అయిన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ చూపించి వాళ్ళ చేత రైట్ ఇన్వెస్ట్మెంట్ చేయించినప్పుడు వాళ్ళ పెట్టుబడికి సరి అయిన అర్థం, దానికి ఒక గ్రోత్, వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి గ్రోత్ కనబడుతుంది అని మా గట్టి నమ్మకం. నెక్స్ట్ ప్రెసిడెంట్ సేల్స్ నిఖిల్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. నిఖిల్ గారు ప్లీజ్ వెల్కమ్. గట్టిగా చప్పట్లతో వెల్కమ్ చెప్దామండి. ప్లీజ్ వెల్కమ్. Coming to this company, we are a 30+ year old company. Company visionary Vijender Reddy garu edaithe unnaro almost 1993లో స్టార్ట్ అయిన కంపెనీ ఇది. వీ వర్ ఇన్ టు మల్టిపుల్ బిజినెసెస్ ఎర్లియర్. లేటర్ ఆన్గా మూవ్ అవుతూ we entered into construction in 2000. ఆ రోజు నుంచి కన్స్ట్రక్షన్ అండ్ రియల్ ఎస్టేట్ బోత్ ప్యారలల్గా నడుస్తూ యాజ్ ఆన్ డేట్ 25+ ప్రాజెక్ట్స్
2 తెలుగు రాష్ట్రాల్లో కంప్లీట్ చేసుకొని ఈరోజు ఇంకొక కొత్త ప్రాజెక్ట్ లాంచ్ చేస్తున్నాము. ఇది కాకుండా వీ హ్యావ్ 6 ప్రాజెక్ట్స్ ఆన్ గోయింగ్. మనకు భువనగిరిలోనే చూసుకున్నట్టయితే బోనా హిల్స్ ఒకటి, విజ్లింగ్ వుడ్స్, దానికి ఓసీ వచ్చి హౌస్ కన్స్ట్రక్షన్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. శ్రిగ్దా కాలనీ అని ఉంది. మోస్ట్ ఆఫ్ దేర్ ఆర్ ఫ్యూ రెసిడెంట్స్ హియర్ హూ ఈజ్ ఆల్రెడీ రిసైడింగ్ ఇన్ దిస్ కమ్యూనిటీ. అండ్ ద అదర్ థింగ్ ఈస్ కాల్డ్ ఎపిటోమ్. అండ్ ఎపిటోమ్ అనేది కూడా భువనగిరిలోనే ఉంది. మీరు వస్తుంటే రైట్ సైడ్ ఒక వైట్ హౌస్ కనపడుతుంది, పెద్దది డూప్లెక్స్. డాక్టర్ శ్రీకాంత్ గారు అక్కడ రిసైడ్ అవుతున్నారు ఆల్రెడీ. అండ్ అది కాకుండా వీ హ్యావ్ అనదర్ ప్రాజెక్ట్ ఇన్ సైదాపురం, యాదగిరిగుట్ట, దట్ ఈస్ a 17 acres YTDA approved layout. We have 2 construction projects, villas and apartments, which are ongoing in ఇన్ఫోసిస్ పోచారం దగ్గరలో అనురాగ్ యూనివర్సిటీ పక్కన. 21 acres-లో 6.5 acres అపార్ట్మెంట్స్ అండ్ 14.5 acres విల్లాస్. ఈ 2 ప్రాజెక్ట్స్ ఆన్ గోయింగ్ నడుస్తూ ఉన్నాయి. అండ్ ద బ్యూటీ ఆఫ్ ఇట్ ఈస్ నెక్స్ట్ మంత్ మనం విల్లాస్ ప్రాజెక్ట్ని హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాం. టోటల్ 147 విల్లాస్. విల్ బి హ్యాండింగ్ ఓవర్ ద విల్లాస్ ప్రాజెక్ట్ నెక్స్ట్ మంత్. వైస్ ప్రెసిడెంట్ సేల్స్ సంజీవ్ రావు గారు, ప్లీజ్ వెల్కమ్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఫ్యూచర్ ప్లాన్స్ ఆఫ్ ద కంపెనీ కానీ, అంటే అందరూ రకరకాలుగా చెప్తున్నారు, అంటే వచ్చేసి ఓన్లీ చెప్పేసుకుని వెళ్ళిపోకుండా ఇంటరాక్షన్ మోడ్లో చేద్దాం అనేది ఒక ప్లాన్. సో మరి ఎట్లా అండి ఫ్యూచర్ ప్లాన్స్ ఆఫ్ కంపెనీ ఎక్స్పాన్షన్ గురించి ఒకసారి మాట్లాడండి. మన విజన్ క్లియర్గా మన ప్రాజెక్ట్లో కూర్చోగానే మీకు అర్థమై ఉంటుంది. ఎంత క్లారిటీగా ఉంది, ఎంత పర్ఫెక్షన్తో ముందు పోతున్నాం అనేది క్లియర్గా మన ప్రాజెక్ట్ కళ్ళ ముందు కనబడుతూ ఉంది. అండ్ ఇదే కాకుండా ఫ్యూచర్ వచ్చేసరికి 365 రోజులు మన చేతిలో ఓపెన్ ప్లాట్స్, అపార్ట్మెంట్స్ అండ్ విల్లాస్. మీరు ఎంతకాలం పనిచేసుకున్నా కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ అండ్ ఓపెన్ ప్లాట్స్ ఇస్తా అని చెప్పేసి చైర్మన్ సార్ మనకు ఆల్రెడీ డే 1 నాడు మాట ఇచ్చాడు. మన చేతిలో లేని ప్రోడక్ట్ అంటూ లేదు. మన చేతిలో ఫార్మ్ ల్యాండ్స్ ఉన్నాయి, డిటిసిపి ఉన్నాయి, YTDA ఉన్నాయి, HMDA ప్లాట్స్ ఉన్నాయి, అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఉన్నాయి, విల్లాస్ ఉన్నాయి. సో ఇంకా మన దగ్గర లేని ప్రోడక్ట్ అంటూ లేదు. దట్ ఈజ్ అవర్ క్లియర్ స్ట్రక్చర్లో ఉన్నాం. అండ్ అదే కాకుండా ఫ్యూచర్ వచ్చేసరికి సార్ ఓన్లీ వరంగల్ హైవేకే ఉన్నాయా అంటే కాదు. మనం ఈస్ట్ హైదరాబాద్లో ఫుల్ ప్లెడ్జ్గా ఆక్యుపై చేసుకొని ఉన్నాం. ఈస్ట్ హైదరాబాద్లో నంబర్ 1 ప్లేస్లో ఉన్నాం. ఇదే కాకుండా సాగర్ హైవే, శ్రీశైలం హైవేలో కూడా విత్ షార్ట్ టైంలో బెస్ట్ ప్రోడక్ట్ రాబోతుంది. కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ అండ్ ఓపెన్ ప్లాట్స్ 2 కూడా విత్ షార్ట్ టైంలో శ్రీశైలం హైవేకి సూపర్ ప్రోడక్ట్స్ మనకి ఇవ్వబోతున్నారు. లో బడ్జెట్లో మంచి ప్రోడక్ట్ కావాలి సార్ అని చెప్పేసి అడగంగానే శ్రీశైలం హైవేలో విత్ షార్ట్ టైంలో మనకి అనౌన్స్మెంట్ రాబోతుంది. సిఎండి విజయేందర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సార్ ప్లీజ్ వెల్కమ్ సార్. ఒకసారి గట్టిగా చప్పట్లతో సార్కి వెల్కమ్ చెప్తాం. ఇది మన ఓన్ ప్రాజెక్ట్. మన కంపెనీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యి మన కంపెనీ పేరు మీద పర్మిషన్స్ వచ్చిన ప్రాజెక్ట్. తెలంగాణలో ఒక ఛాలెంజింగ్ ఫ్యాక్టర్ ఉందండి. మిగతా స్టేట్స్లో చూస్తే కర్ణాటక, మహారాష్ట్ర, మిగతా ఏ ప్లేస్లో చూసినా వెల్ డెవలప్డ్ 4-5 సిటీస్ ఉంటాయి మనకి. బట్ కమింగ్ టు ద తెలంగాణ, ఓన్లీ 1 సిటీ ఇన్ హైదరాబాద్ మాత్రమే డెవలప్ అయింది. నెక్స్ట్ తెలంగాణ గవర్నమెంట్కు దెర్ ఈజ్ నో అదర్ గో. నెక్స్ట్ డెస్టినేషన్ ఈజ్ వరంగల్. సో వరంగల్ని కంపల్సరీ పుష్ చేయాల్సిందే. ఈ కారిడార్ డెవలప్ అవుతుంది. ఈ కారిడార్లో ఆల్రెడీ ఇండస్ట్రీస్ ఏరియా ఉంది, అండ్ టూరిజం ఏరియా ఉంది, పిలిగ్రిమేజ్ ఉంది, కనెక్టివిటీ టు హైదరాబాద్ బాగుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం మనం RRR లోపట వస్తున్నాం. RRRకి ఎగ్జాక్ట్ లోపట వస్తున్నాం. వన్స్ అపాన్ ఏ టైం చాలామందికి తెలిసి ఉండొచ్చు, ఒక 30-35 years బ్యాక్ చూస్తే నాగోల్ ఇన్నర్ రింగ్ రోడ్ చేసినప్పుడు అందరు అన్నారు, ఇంత దూరం వచ్చి ఎవరు కొనుక్కుంటారు బయ్యి అన్నారు. నాగోల్ ఏమైందో మీరు చూసిండ్రు. ఔటర్ రింగ్ రోడ్ ప్లాన్ చేసినప్పుడు ఇంత దూరం వచ్చి టోల్కి డబ్బులు ఇచ్చి ఈ రోడ్ యాక్సెస్ చేస్తారా బాస్, వాట్ ఈస్ దిస్ అన్నారు. ఈరోజు హైదరాబాద్ని ఔటర్ రింగ్ రోడ్ లేకుండా మనం ఇమాజిన్ చేసుకోలేని పరిస్థితికి హైదరాబాద్ వచ్చింది. టుడే మనం RRR మాట్లాడుకుంటున్నాం. విత్ ఇన్ నో స్పాన్ మనం అది చూడగలుగుతాము. ఎక్కడైతే కనెక్టివిటీ ఉందో అక్కడ డెవలప్ అవుతుంది. దీనికి ఉన్న కనెక్టివిటీ, దీనికి ఉన్న ఆపర్చునిటీ రేర్గా వేరే ప్లేసెస్కి ఉన్నాయి. ఎమ్యూనిటీస్ వచ్చి 40 ఎమ్యూనిటీస్ ప్లస్ మనం ప్రామిస్ చేశామండి. ట్రస్ట్ మీ, ఈచ్ అండ్ ఎవ్రీ ఎమ్యూనిటీ నేను మార్కింగ్ చేసిన తర్వాత నేను మీకు పేపర్ మీద కమిట్మెంట్ ఇచ్చాను. తెలంగాణలో ఫస్ట్ టైం అండి ఒక పార్క్లో లిఫ్ట్ పెట్టడం అనేది ఫస్ట్ టైం తెలంగాణలో. పార్క్లో లిఫ్ట్ అంటే అందరికి ఫనీగా అనిపిస్తుంది. పార్క్ వచ్చి క్లోజ్ టు 4 acres అండి, 3+ acres, క్లోజ్ టు 4 acres. అది 1 area ఇట్ ఈస్ 0, 1 area ఇట్ ఈస్ 75 feet హైట్. సో ప్రతి ఏరియాకి కస్టమర్కి
యాక్సెసిబిలిటీ ఇవ్వాలి, ఎల్డర్స్ ప్రతి ఏరియాని ఎంజాయ్ చేయాలి అంటే మనం స్టెప్స్ ఇచ్చినప్పటికీ కూడా లిఫ్ట్లో యాక్సెసిబిలిటీ క్రియేట్ చేద్దామని అనుకున్నాము. ఆ యాక్సెసిబిలిటీ క్రియేట్ చేస్తున్నాము. ట్రస్ట్ మీ అండి, ద డే 1 నుంచి కూడా క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ డెలివరీ చేసాం, ఇన్ టైంలో ప్రోడక్ట్ డెలివరీ చేసాం. మన భువనగిరిలోనే ఒక ప్రాజెక్ట్ 1xకి మనం అమ్మితే ఈరోజు అది 6xలో ఉంది. మీరు ఇమాజిన్ చేసుకోండి, మనం 1 రూపీలో అమ్మాము, ఈరోజు పర్ స్క్వేర్ యార్డ్ 6 రూపీస్లో ఉంది. సో దిస్ ఈజ్ వాట్ you will get in the real estate and that is only with the experienced, expertise, committed entrepreneur తో మాత్రమే పాసిబుల్ అవుతుంది. హాయ్ ఎవ్రీవన్, నా పేరు రచిత రాయప్రోలు. నేను మీ సింగర్, ప్లేబ్యాక్ సింగర్. రియల్ ఎస్టేట్ అప్డేట్స్ కోసం రియల్ ఎస్టేట్ టీవీని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.